6 నెలల్లో బీజేపీ మూడవసారి అధికారంలోకి రాబోతుందన్నారు నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. కాంగ్రెస్ లో ఎంపీ సీట్ల కోసం కొట్టుకోవడమే సరిపోతుందని విమర్శించారు. హుజూర్ నగర్ లో ఆయన విజయ సంకల్ప సమావేశాన్ని నిర్వహించారు. రైతులకు భరోసా కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పించారు. యువత ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకుని శ్రీరామనవమిని అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అంటూ కొందరు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని, బీజేపీ అన్ని వర్గాలకి సమన్యాయం చేసే పార్టీ అని తెలిపారు శానంపూడి. ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్లగొండ పార్లమెంటుకి సంబంధించిన విజయ సంకల్ప సభ హుజూర్ నగర్ నియోజకవర్గ సభని నిర్వహించడం జరిగింది. ఈరోజు దేశం మొత్తం మోడీ 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 అంటా ఉన్నారు. ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు రాబోతా ఉన్నాయి. 400లో నల్లగొండ ఉండబోతా ఉంది. దానికి ఈరోజు ఎక్కడికి పోయినా నల్లగొండ పోని, హుజూర్ నగర్ కానీ, కోదాడ కానీ ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరు ఎవరికి ఓటేస్తారంటే కమలం గుర్తుకి, నరేంద్ర మోడీ గారికి అంటా ఉన్నారు. దాంతోపాటు ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు, ఈ నల్లగొండలో వారసత్వ రాజకీయాలు అందరూ ఒకే కుటుంబాలలో వెళ్తూ ఉన్నారు. అందరూ ఆలోచించాలి. దాంతోపాటు నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇంతకుముందు చిన్న కుటుంబం నుంచి వచ్చి ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నా. నేను చెప్తా ఉన్నా, నేను గెలిచిన వెంటనే, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గెలిచిన రిజల్ట్ రాకముందే రిజల్ట్ అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. రేపు గెలిచేది నరేంద్ర మోడీ, వచ్చేది భారతీయ జనతా పార్టీ అని. రేపు గెలవగానే ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎంతసేపటికి యువతకు ఉద్యోగాల కోసం 50,000 ఉద్యోగాల కల్పనే 3 ఏళ్లలో ప్రయత్నంగా పెట్టుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, దానికి సంబంధించి డ్రై పోర్ట్లు